దేవుడికి వందనాలు. కూడొచ్చిన పిల్లలకి సంఘానికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. నా సాక్షి ఏంటంటే దేవుడికి మాకు ప్రేరేపించి మేము ముందుకు వెళ్ళి మేము అభిషేకం తీసుకున్నందుకు మాకు పాస్టర్ గారికి చెప్పలేదు, ఇంకొకరు చెప్పలేదు. మేము రంజిత ఓపెన్ గారు వచ్చినప్పుడు తైలాభిషేకం తీసుకోవాలా, జాతలతో మేము ప్రార్థన చేయించుకోవాలని మాకు మనసులోని కలిగి మేము ముందుకు వెళ్ళాము. మాకు ఎవరు చెప్పలేదు. ఆయన చేసినప్పుడు కూడా నాకైతే మాత్రము ఒళ్ళు జల్లుమని ఒళ్ళల్లో చెమటలు ఎక్కి ఏదో రకంగా అయినట్టుగా అయ్యింది. ఆయన ఎప్పుడైతే మరి నాకు తైలాభిషేకం చేశాడో, ప్రార్థన చేశాడో, అప్పటి నుంచి కూడా నేను ఎక్కడికో పనిలోకి వెళ్ళిపోయినప్పటికైనా సరే ఆ రోజు వచ్చినప్పుడు నేను దేవుడి పరిచయం చెయ్యాలా, దేవుడికి ఎక్కడికెక్కడ పంపుతాండ్రేమో, సువార్తకు పంపుతాండ్రేమో, ప్రార్థనకి వెళ్ళలేదు అని నేను పనిచేసిన దగ్గర అయినా సరే నాకు అక్కడ మనసు ఏదోలాగా అయిపోయి వికారంగా అయిపోతుంది. ఇది ఎలాగైనా నేను తప్పించుకుని వద్దామని సరే రాలేకపోయేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను దేవుడి పరిచయం చేయడానికి, సువార్తకి ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు లీడర్ ఏంటంటే ఇచ్చేరుని బట్టి ఇచ్చేరుతో పాటు నన్ను ఎందమ్మని చింతవలస తర్వాత మరి శ్రావణ పిల్లి మాకు 2 ఊళ్ళు మాకు చెప్పారు. ఈ 2 ఊరికి కూడా మేము సువార్త చెప్పాలని, దేవుడు మాకు అక్కడ పరిచయం చెయ్యాలని మాకు ఆశ ఉంది. మేము చెయ్యాలా, దేవుడిలో మేము ఎదగాల, దేవుడిలోని ఎక్కువ ఇంకా ఎదగాలని మేము వచ్చినట్టుగా రానట్టుగా నేను ప్రార్థన చేసుకుంటాను. మాకు ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు ఎప్పుడైతే నావలో నేను ప్రార్థన చేయించుకొని దేవుడిని నేను బాగా ఇదయ్యాను, అప్పటి నుంచే కూడా నాకు అప్పుడప్పుడు నాకు దేవుడు కూడా కనిపించినట్టుగా అవుతుంది. ఊగుల ద్వారాగో, ఫాస్ట్ గోల్ ద్వారాగో, ఒక ఆడదాని ద్వారాగో, ఇంకొక చిన్నపిల్ల ద్వారాగా, ఎవరి ద్వారాగో ఒకరి ద్వారాగా నాకు కనిపించుతాను, నాకు ప్రేరేపించుతాను. నన్ను ఇంకా దేవుళ్ళు నేను ఎక్కువ ఎదగాలని నా ఆశపడతాను. కాబట్టి నేను ఎక్కడికి పనిలోకి వెళ్ళే సరే ఆ టయానికి సువార్త తిరిగినప్పుడైనా మరి ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికని పాస్టర్ గారిని చెప్పినప్పటికైనా వాళ్ళ మాటకి నేను జబదాటుకుంటా వెళ్దామని నాకు చిన్న కోరిక, చిన్న ఆశ చెప్పింది. కాబట్టి ఇంకా నేను దేవుళ్ళో ఎదిగి ప్రార్థన ఇంకా బాగా, ఇప్పటికే నాకు ప్రార్థన రాదు కాబట్టి ఇంకా దేవుడిలో ఎక్కువ ప్రార్థన చెయ్యాలని, దేవుడిని బాగా నేను అభిమానించి నా గుండె కొద్దుకున్నట్టుగా దేవుడిలో నేను ఎదగాలని, నేను నా కుటుంబం అందరూ కూడా ఎదగాలని నేను ఆశపడ్డాను. ఆశపడినా సరే నాకు దేవుడు బాగా చూస్తాడు. దేవుడు కూడా నాకు ఇంకా మాట్లాడే సమయం కూడా ఉన్నది. నాకు పాస్టర్ గోర్ల ద్వారా కూడా కనిపిస్తాండ్రు. పాస్టర్ గోర్లు కూడా నాతో మాట్లాడినట్టుగా మాట్లాడుతాండ్రు. అలాగప్పుడు నాకు వచ్చిన కష్టాలు కూడా నాకు వెనక్కి వెళ్తానని నాకు నమ్మకం కలిగింది. అలాగే నేను ఈ నేరతో పాటు మా ముగ్గురిని కూడా బాగా సువార్త చెయ్యాలా, దేవుడి పరిచయంకి వెళ్ళాలా, దేవుడి మాటలు వినాలా. ఈ రోజు కూడా నేను దేవుడిలోని ఆదివారం పూట నేను తక్కువకుండా నేను ఎక్కడ పనిచేసిన టయానికి వచ్చేసినట్టుగా నన్ను దేవుడిని ఇంకా నేను ప్రార్థించుకుంటాను. ఇంకా నన్ను పూర్తిగా దేవుడిని నమ్మాలని చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక.